అందరికీ నమస్కారాలండి। ఈ వీడియో చూస్తున్నటువంటి ఆంధ్ర మరియు తెలంగాణ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్ కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి। ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్ నుంచి చూస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి। మన ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 21.8 వర్షన్ నుంచి 21.9 వర్షన్ కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది। మనం ఈ వీడియోలో 21.9 వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నామండి। దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడగలరు। థ్యాంక్ యూ। మొదటగా మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మనము ప్లే స్టోర్ అని పోషన్ ట్రాకర్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి। వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అని అడుగుతుంది। ఇది వచ్చేసి పర్సనల్ మొబైల్లో అనమాట। ఆఫీస్ మొబైల్లో అయితే మనకు డిపార్ట్మెంట్ వారే ఆటోమేటిక్గా మనకు యాప్ని 21.9 వర్షన్కి అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది। సో మొదటగా చూడండి, యాప్ అయితే అప్డేట్ అవుతూ ఉంది। యాప్ అయితే అప్డేట్ అయిందండి। అప్డేట్ అయిన తర్వాత మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి న్యూ అప్డేట్ని అయితే ఏదో మనం చూద్దాం। మొదటగా చూస్తే మనకు ఈ వర్షన్లో 2 మాత్రమే అప్డేట్ రావడం జరిగింది। అందులో మొదటి వచ్చేసి మనకు న్యూ అథెంటికేషన్ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ లాగిన్ అని ఇచ్చారండి। మనకు ఇప్పుడు లాగిన్ అవ్వడానికి కొత్తగా అథెంటికేషన్ సిస్టమ్ అనేది కొత్తగా అమలు పరిచారని చెప్పారు। తర్వాత రెండోది వచ్చేసి మనకు మైనర్ బగ్ ఫిక్సెస్, అంటే కొన్ని ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ని మాత్రం అవి మనకు సాల్వ్ చేసామని చెప్పారు। సో మొదటగా మనం చూద్దామండి, న్యూ అథెంటికేషన్ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ లాగిన్ ఇది ఎక్కడ ఉంది, ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి। దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి। మనకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది। అప్డేట్ చేసిన తర్వాత మొదటగా మనకు అంగన్వాడీ వర్కర్ లాగిన్, తర్వాత బెనిఫిషరీ సిటిజన్ లాగిన్ అని 2 ఇచ్చారు। మొదటగా మనము అంగన్వాడీ వర్కర్ లాగిన్లోకి వెళ్తే మనకి ఇప్పుడు చూడండి, మనకు ఈ విధంగా అయితే న్యూ అథెంటికేషన్ లాగిన్ అథెంటికేషన్ అనేది ఇవ్వడం జరిగింది। సో మనకు ఇది 21.9 వర్షన్లో ఈ విధంగా వస్తుందండి। మనకు 21.9 వర్షన్లో కొందరికి అంగన్వాడీ వర్కర్స్ మొబైల్స్లలో మాత్రమే ఈ వర్షన్ అనేది ఉన్నది। ఇప్పుడు మొత్తం అందరికీ కూడా మనకు 21.9 వర్షన్ అనేది ఇచ్చారండి। మొదటగా మనకు ఏం చేయాలంటే, మనం లాగిన్ అని ఉంది కదండి, మొదటగా మామూలుగా అయితే మనం ఇంతకుముందు డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళి అయ్యేవాళ్ళము। ఇప్పుడు చూద్దామండి, లాగిన్ అవుతే యాప్ ఓపెన్ అవుతుందా లేదా అనేది జాగ్రత్తగా చూడాలి। ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ చూడండి, ఓపెన్ అయిన తర్వాత మనకు క్రోమ్లోకి ఓపెన్ అయ్యి ఒక వెబ్ పేజ్ లాగిన్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది। చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే వర్కర్స్కి వస్తుంది। వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి ఇస్తారంటే మొబైల్ ఆర్ ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ అని చెప్పి ఇస్తుందన్నమాట। సో అంగన్వాడీ టీచర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా మొబైల్ నెంబర్ని అనేది ఎంటర్ చేస్తారు। ఈ విధంగా వర్కర్ తమ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది అవుతారు। అయితే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇన్వాలిడ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుందన్నమాట। ఇక్కడ ఏమనుకుంటారంటే అంగన్వాడీ టీచర్స్, నేను కరెక్ట్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను మరియు పాస్వర్డ్ కరెక్ట్గానే కొట్టాను కదా, ఎందుకు ఇన్వాలిడ్ వస్తుంది అని అనుకుంటారండి। దయచేసి ఇక్కడ వర్కర్స్ యొక్క మిస్టేక్ అయితే ఏం కాదండి। మనకు న్యూ అథెంటికేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొదటగా మనము ఎంపిన్ను రీసెట్ చేసుకోవాలన్నమాట। సో మనం ఏం చేయాలంటే వెంటనే మనము బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది కదండి। ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫర్గెట్ ఎంపిన్ పాస్వర్డ్ అని ఉంది కదా లాగిన్ కింద, మొదటగా అక్కడ మనము టచ్ చేయాలన్నమాట। టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఫర్గెట్ ఎంపిన్ పాస్వర్డ్ ఎంటర్ మొబైల్ నెంబర్ గెట్ ఓటీపీ అని ఈ విధంగా అయితే వస్తుందన్నమాట। సో ఇక్కడ ఏం చేయాలంటే మొదటగా అంగన్వాడీ టీచరు వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసి మనము గెట్ ఓటీపీ చేయాలి। మొదటగా మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలండి। మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనము గెట్ ఓటీపీ ఎంటర్ చేయాలి। గెట్ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి మనకు ఈ విధంగా అయితే వస్తుందండి। ఇప్పుడు మనము అంగన్వాడీ వర్కర్కి వచ్చినటువంటి ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి। మనము ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి। ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు సెట్ ఎంపిన్ అని చెప్పి వస్తుందన్నమాట। సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలండి। మొదటగా ఎంటర్ ఎంపిన్ వచ్చిన తర్వాత మనకు నచ్చినటువంటి 4 అంకెలను అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది। మనము ఇక్కడ పైన 4 డిజిట్స్ ఏవైతే ఎంపిన్ ఎంటర్ చేస్తామో కింద కూడా అదే ఎంపిన్ని మనము ఎంటర్ చేసి దాన్ని మనం కన్ఫర్మ్ ఎంపిన్గా చేసుకోవాలి। ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ అనేది చేసుకోవాలి।
సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనము లాగిన్ అని ఉంది కదండి, మనము ఈ లాగిన్ టచ్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము అంగన్వాడీ టీచర్ వారి యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసుకోవాలి. మనము మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి మనము సైన్ ఇన్ అయితే టచ్ చేయాలండి. ఈ రెడ్ సైన్ ఇన్ని టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్క్రీన్ అనేది. చూడండి, ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా మనకు న్యూగా వచ్చినటువంటి ఈ న్యూ అథెంటికేషన్ లాగిన్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. డైరెక్ట్ లాగిన్ చేస్తే అవ్వదు. ఆ విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ తమ యొక్క లాగిన్లలో ఈ విధంగా అయితే మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ వర్షన్ మనకు ఇంతకు మునుపు 21.5 వర్షన్లో అయితే రావడం జరిగింది. అప్పుడు కొన్ని టెక్నికల్స్ రీజన్స్ వలన ఈ యొక్క అథెంటికేషన్ అని అయితే తీసేశారు. ఇప్పుడు మళ్ళీ మనకు 21.9 వర్షన్లో అయితే ఈ యొక్క వర్షన్లో మనకు న్యూ అథెంటికేషన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారండి. ఇదండి మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేటు. దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ మరియు ఆ వీడియో ఏ విధంగా ఉందనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.